తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. జై తెలంగాణ, జై భీమ్. ఇక రేవంత్ రెడ్డి మీద అదే విధంగా చంద్రబాబు నాయుడుతో కలిసి రేవంత్ రెడ్డి తెలంగాణ మీద చేయబోతున్న కుట్రలకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు కూడా ఒక్కొక్కరుగా తమ గళాన్ని విప్పుతున్నారు, తమ స్వరాన్ని కూడా వినిపిస్తున్నారు. అంతేకాదు తెలంగాణ అనేది చంద్రబాబు నాయుడు చేతుల్లో రేవంత్ రెడ్డి ఒక కుట్రపూరితంగా పెట్టబోతున్నాడనే ఆలోచనని మాటలని కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న ప్రెస్ మీట్ల ముందు మరీ మాట్లాడడం ఒక సంచలనంగా మారింది. మొత్తానికి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ నాయకులే తిరగబడిన పరిస్థితి కూడా కనిపిస్తున్నది. నెమ్మదిగా కాంగ్రెస్ లో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కూడా అర్థమవుతున్నది, ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద కోపంతో, కేసీఆర్ మీద వ్యక్తిగత కోపంతో, అదే చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యక్తిగత ప్రేమతోటి తెలంగాణ ప్రజలను, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే క్రమానికి కూడా ఈ రేవంత్ రెడ్డి పాల్పడుతున్నాడని, రానున్న రోజులలో కాంగ్రెస్ శ్రేణులు ఏకంగా అవ్వాల్సిన బాధ్యత ఉన్నదని కూడా కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతున్నారు. అలర్ట్ కావాలి. ఒక మాట ఏమంటున్నారు ఈ జగ్గారెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు అలర్ట్ కావాలి, రేవంత్ రెడ్డి చాలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడు తెలంగాణ మీద అని జగ్గారెడ్డి అంటుంటే, అటు విజయశాంతి కూడా చాలా దారుణమైన పరిస్థితులు తెలంగాణలో రాబోతున్నాయి. రేవంత్ రెడ్డి తన వ్యక్తిగతమైన ఇష్టాలతో, వ్యక్తిగతమైన ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడానికి పాల్పడుతున్నాడనే మాటను కూడా విజయశాంతి కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి కాంగ్రెస్ లో ఉన్న కాంగ్రెస్ నాయకులే రేవంత్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించినట్టయితే కనిపిస్తున్నది. ఇక దీనికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కుట్రపూరితమైన ఆలోచనలు చేస్తుంటే, మరొక వైపు రేవంత్ రెడ్డి గత 15 రోజులుగా డిఎస్సి అభ్యర్థులు చేస్తున్న పోరాటం గురించి కానీ, వాళ్ళు ఆశపడుతున్నట్టుగా డిఎస్సిని వాయిదా వేయాలనే ఆలోచన కానీ రాకుండా యథావిధిగా తన దినచర్యను కొనసాగిస్తున్నాడు. ఇది పెద్ద పనే కాదు, అసలు నిరుద్యోగుల ఆ సమస్యనే కాదన్నట్టు పట్టిపట్టనట్టు ఆయన వ్యవహరిస్తున్నాడు. మరి దీన్ని కూడా రేవంత్ రెడ్డి కనీసం వాళ్ళ పోరాటాన్ని కావచ్చు, వాళ్ళ సమస్యను కావచ్చు పట్టించుకోకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ప్రజా పరిపాలన మాది అని చెప్పిన రేవంత్ రెడ్డి అర్ధరాత్రి దాకా డిఎస్సి అభ్యర్థులు పాదయాత్రలు చేస్తూ, పసిపిల్లలను సంకల వేసుకొని పాదయాత్రలు చేస్తూ అర్ధరాత్రి దాకా గ్రౌండ్ లో కూర్చొని వాళ్ళు వైపు డిఎస్సిని వాయిదా వేయమని పోరాడుతుంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ దయలేని రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క కావచ్చు, సీతక్క లాంటి వాళ్ళు కావచ్చు, ఏ మాత్రం పట్టనట్టు వాళ్ళ వ్యవహార శైలితో వాళ్ళు ముందుకు పోతుండడం నిజంగా బాధాకరం, సిగ్గుచేటు. ఇది ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వం కాదు, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమే అనేది స్పష్టంగా అర్థమవుతుంది.